మీరేం చెప్తారు? నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి విస్తృతమైనటువంటి చర్చ అయితే, ఈ చర్చ తర్వాత రెస్పాండ్ అయినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ బీజేపీ రెండు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయి, మొత్తం అంతా కూడా చాలా క్లియర్ కట్ గా ఉంది, ఏమైనా సందేహాలు ఉంటే మేము నివృత్తి చేయడానికి రెడీగా ఉన్నాం, ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంటుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏంటి అంతా క్లియర్ గానే ఉందా? ఎక్కడ ఉందండి ఈరోజు? వాస్తవానికి బీజేపీ బీఆర్ఎస్ కాదండి, ముఖ్యంగా ఇప్పుడు మన చర్చలో ఉన్నటువంటి మేధావులు, మా గతంలో బీసీ కమిషన్ చైర్మన్ గా చేసినటువంటి వక్లవర్ణ కృష్ణమోహన్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ గా ఉన్నటువంటి గాలి వినోద్ కుమార్ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, మన పేట రమేష్ గారు, అందరు కూడా గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో, ఆ డిక్లరేషన్ కి అనుగుణంగా కులగణన చేస్తామని చెప్పేసి ఒక జీవో తీసుకొని వస్తే బీసీ సంఘాలంతా కూడా నెత్తిన పెట్టుకొని మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని సన్మానాలు చేసినటువంటిది చూసినాం. మొత్తం బీసీ సంఘాలంతా కూడా ఈ కులగణనకు సహకరించాలని జిల్లాలో మీటింగ్లు పెట్టి మొత్తం ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేసింది చూసినాం. కానీ ఈరోజు అదేదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీకి వచ్చిన తర్వాత నివేదికను బయట పెడితే మొత్తం తీవ్రంగా బీసీ సంఘాలు, నిన్న కూడా చూసినాం మనం అందరు కూడా బీసీ సంఘాలు అంటే పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేనటువంటి మేధావులందరూ కూడా ఆ ప్రతులను చింపి పడేసినటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు కూడా ఆ ప్రతులను తగలబెట్టింది చూసినాం. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ముఖ్యంగా బీసీ సంఘ నాయకులు కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, ఇవందరితో ఎక్కడ కూడా చర్చించలేదు. రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత మొత్తం క్వశ్చనర్ ప్రిపేర్ అయిన తర్వాత అది ఏదో డిస్కషన్స్ డెలిబరేషన్స్ చేసినామని చెప్తారు తప్ప ఎక్కడ కూడా చేయలే. క్వశ్చనర్ ఆల్రెడీ రెడీ అయిపోయిన తర్వాతనే రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టిర్రు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? దేశానికి రోల్ మోడల్ అయితే అన్నారు. కానీ ఇక్కడ లెక్కలు వాస్తవానికి వస్తే 2011 మనము జనాభా లెక్కలు చూసుకున్నా, 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చూసుకున్నా గానీ ముఖ్యంగా అసలు జనాభానే తక్కువ చేసిరు వీళ్ళు. జనాభాని దాదాపు 4 కోట్ల పైచిలకు ఉండాలి ఈరోజు తెలంగాణలో జనాభా. అట్లాంటిది వాళ్ళు మొత్తం కూడా చేసింది ఎంత? సర్వే చేసినది 3,54,00,000, 16 లక్షల మంది మాకు అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు. డోర్ లాక్లు కావచ్చు, ఇవన్నీ కూడా 16 లక్షలని మేము కౌంట్ చేయలేమని చెప్తున్నారు. ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో సాయకిత అంటే సైంటిఫిక్ గా లేదు, అది ప్రజలు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. గతంలోనే సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 2014లో ఆ డేటా మొత్తం కూడా ఎంసీఆర్ హెచ్ఆర్టీ సైట్ లో నిన్నటి వరకు, నిన్న కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడినంత వరకు కూడా అది సైట్ లో ఉండే. ఆ సైట్ లో స్పష్టంగా అందరు కూడా చూసిరు. అది ప్రజలందరూ కూడా గతంలో కూడా 2014 లెక్కలు వచ్చినప్పుడు బీసీలు ఎంత శాతం అనేది నిర్ధారించేటప్పుడు 51%గా బీసీలు, ఆ రోజు హిందూ బీసీలు, ఈ రోజు చెప్తున్నటువంటి బీసీలలో ఈ రోజు హిందూ బీసీ, ముస్లిం బీసీ అని వీళ్ళు తీసుకొచ్చారు. కానీ బీసీలు ఆ రోజు 51%, మైనార్టీలు 13%, అదేవిధంగా ఓసీలు 8%, ఇట్లా అదే ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, ఈ విధంగా నిర్ధారించడం జరిగింది. ఈరోజు జనాభాలో ఆ రోజు తేలింది ఎంత? 1,85,00,000 మంది బీసీ జనాలు ఉన్నారని 2014లో తేలింది. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు చేసినటువంటి సర్వేలో వీళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు 1,64,00,000 మంది అని చెప్తున్నారు. అంటే దాదాపు 21,52,000 మందిని తగ్గించారు. గతంలో 10 సంవత్సరాల కన్నా క్రితం ఉన్నటువంటి బీసీ జనాన్ని తగ్గించారు. ఈరోజు మనము జనాభా గ్రోత్ రేట్ చూసుకుంటే 1.35 ఉంది తెలంగాణలో. అంటే దాదాపు 40-50 లక్షల జనాభా పెరిగి ఉంటది గత 2014 కంపేర్ చేసుకుంటే. అంటే 4 కోట్ల పైచులకి ఉంటది ఇప్పుడు జనాభా తెలంగాణలో. అది మనకు నిన్న అసెంబ్లీలో కూడా అక్బరుద్దీన్ గారు చెప్పిర్రు, అదేవిధంగా పాయల్ శంకర్ గారు చెప్పిర్రు, మా తలసాని శ్రీనివాస్ గారు చెప్పిర్రు, కేటీఆర్ గారు చెప్పారు. ఎవరు ఏ లెక్కలు చూసుకున్నా, అంటే ఆధార్ కార్డు లెక్కలు చూసుకున్నా గానీ, రేషన్ కార్డు లెక్కలు చూసుకున్నా గానీ, సివిల్ ఎక్కడ మీరు ఏ లెక్కలు చూసుకున్నా గానీ జనాభా 4 కోట్ల పై మాటే ఉంటది. కానీ వీళ్ళు చేసిన జనాభానే తగ్గించి ఈ రోజు అందులో బీసీలను పర్సెంటేజ్ తగ్గించారు. గతంలో 51% ఉంటే వీళ్ళు 46% చేసిండ్రు. కాబట్టే బీసీ సంఘాలంతా కూడా ఆబ్జెక్షన్ చేస్తున్నాయి. 8% ఉన్నటువంటి ఓసీలను 13% చేసి మళ్ళా ఓసీ మైనార్టీలను కలిపి 15%, 15.79 అని చెప్తారు. అంటే వీళ్ళు చేయాల్సింది బీసీల కోసం చేస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కూడా బీసీల కోసం, కానీ వీళ్ళు చేసింది ఏంది? ఓసీల కోసం చేసినటువంటిది. రేవంత్ రెడ్డి గారు సామాజిక వర్గాన్ని పెంచి చూపించుకోవడం కోసం
చేసినటువంటి సర్వేగా ప్రజలందరూ భావిస్తున్నారు. ఓకే పటేల్ గారు, కృష్ణమోహన్ రావు గారు గతంలో బీహార్ లో జరిగినటువంటి కులగణన తర్వాత జరిగినటువంటి